సీన్ రీకన్స్ట్రక్షన్ అంటూ రాజీవ్ శ్రవణ్ ను అర్ధరాత్రి బయటకు తీసుకొచ్చారు పోలీసులు. మొదట ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆ తర్వాత మీడియాకు కనబడకుండా బయటకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున 3 గంటల తర్వాత కుకునూరుపల్లికి వెళ్లి క్వార్టర్స్ కు వెళ్లకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. అంటే సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయకుండానే చేతులు దులుపుకున్నారు పోలీసులు. సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ అంటూ రాజీవ్ శ్రవణ్ ను అర్ధరాత్రి బయటకు తీసుకొచ్చారు పోలీసులు. మొదట ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లి ఆ తర్వాత మీడియాకు కనబడకుండా బయటకు వెళ్లిపోయారు. తెల్లవారుజామున 3 గంటల తర్వాత కుకునూరుపల్లికి వెళ్లి క్వార్టర్స్ కు వెళ్లకుండానే హైదరాబాద్ వెళ్లిపోయారు. అంటే సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయకుండా చేతులు దులుపుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. శిరీష మృతి కేసులో కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ కేంద్రంగా సాగినటువంటి వ్యవహారం ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మనం చూస్తున్నాం, ఇదే కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ ఈ నెల 12వ తేదీన జరిగినటువంటి సంఘటనకు సజీవ సాక్ష్యంగా మిగిలిన కుక్కునూరు పోలీస్ స్టేషన్ ఇది ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి నివసించేటువంటి క్వార్టర్స్. దీనికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంగణంలోనే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి నివసించేటువంటి క్వార్టర్. ఈ క్వార్టరే చాలా కీలకమైనటువంటి అంశం. ఈ నెల 12వ తేదీ సాయంత్రం హైదరాబాద్ నుంచి శిరీష, రాజీవ్ శ్రవణ్లు ఇదే క్వార్టర్కు వచ్చారు. ఇక్కడే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి నివసించేటువంటి ఈ క్వార్టర్స్ లోకే వాళ్ళ ముగ్గురు కూడా కలిసి వచ్చి మద్యం సేవించిన తర్వాత జరిగినటువంటి అంశం ఆధారంగానే ఒకటి అనుమానాస్పద మృతి శిరీషకు సంబంధించి, రెండవది ఎస్ఐ ఆత్మహత్యకు సంబంధించి సజీవ సాక్ష్యంగా మిగిలింది ఇదే క్వార్టర్స్. రాజీవ్ శ్రవణ్లను కస్టడీకి తీసుకున్న తర్వాత సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలన్నది పోలీసుల వ్యూహం. అందులో భాగంగానే రాజీవ్ శ్రవణ్లను ఇక్కడికి తీసుకువస్తారు. మినిట్ టు మినిట్ ఆ రోజు ఎప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఏమేం చేశారు, ఆ రోజు ఆ 4 గంటల పాటు ఈ క్వార్టర్స్ లో జరిగిన దానికి సంబంధించి సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలన్నది వాళ్ళ వ్యూహం. కానీ రాత్రంతా కూడా హైదరాబాద్ నుంచి కుక్కునూరు పోలీస్ స్టేషన్ వరకు హైడ్రామా కొనసాగింది. 12 గంటల 25 నిమిషాల ప్రాంతంలో, రాత్రి 12 గంటల 25 నిమిషాల ప్రాంతంలో పోలీసు వాహనంలో రాజీవ్ శ్రవణ్లను పోలీసులు బయటికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి నేరుగా ఒక 15 నిమిషాల వ్యవధిలో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ మరి వైద్య పరీక్షలు వాళ్లకు నిర్వహించారో లేదో తెలియదు, కానీ ఒక వేరే మార్గం గుండా వాళ్లను బయటికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత మీడియా కంటపడకుండా వాళ్లను వేరే మార్గం నుంచి బయటికి పంపించారు. కానీ ఇది ఊహించినటువంటి మనం కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్కే వాళ్లను తీసుకువెళుతున్నారని భావించి నేరుగా ఇక్కడికి రాగలిగాం. 3 గంటల ప్రాంతంలో, అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఒక వాహనంలో, పోలీస్ వాహనంలో, వాళ్ళు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే వాహనంలో తీసుకువచ్చారో ఆ వాహనం కాకుండా టాస్క్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వాహనంలో రాజీవ్ శ్రవణ్లను ఇద్దరిని కూడా తీసుకువచ్చి ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ దగ్గరే ఒక సెకండ్ పాటు ఆపి ఆ తర్వాత మళ్ళీ 10 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లారు. అదే వాహనాన్ని మనం చేశాం. మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. మళ్ళీ హైదరాబాద్ వైపు వచ్చి ఇక్కడ కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర మళ్ళీ ఒక సెకండ్ పాటు ఆగారు. మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ క్వార్టర్స్ లోకి వెళ్తారు, వాళ్ళు సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారని భావించాం. కానీ నేరుగా వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఎందుకు రాజీవ్ శ్రవణ్లను 12వ తేదీ రాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎందుకు సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయలేదు అన్నదే ఇప్పుడు బలమైనటువంటి అనుమానాలకు తావిస్తోంది. రాజీవ్ శ్రవణ్లను కస్టడీకి తీసుకున్న తర్వాత విచారించినటువంటి మరి క్వార్టర్స్ లోకి ఎందుకు తీసుకురాలేదు, ఆ రోజు ఏ సందర్భాల్లో ఏ అంశాలు జరిగాయి వాళ్ళు విచారణలో మాత్రమే చెప్పారు. కానీ స్పాట్ లో, సీన్ ఆఫ్ అఫెన్స్ లో
జరిగినటువంటి విషయాలకు సంబంధించి ఆధారాలను ఎందుకు సేకరించలేకపోయారు అన్నదే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు రాత్రి వచ్చారు, మద్యం తాగారు, ఆ తర్వాత శిరీష ఆర్జే స్టూడియోలో ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆ విషయం తెలిసిన తర్వాత ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఇదే క్వార్టర్స్ లో తన సర్వీస్ రివాల్వర్ తో కలుసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. మరి విచారణలో కూడా రాజీవ్ తేజస్వి తమ మధ్యన అడ్డు తొలగించుకునేందుకే ఈ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ద్వారా బంజారా హిల్స్ ఎస్ఐ హరీందర్ రెడ్డితో చెప్పించి బెదిరించాలి, తేజస్విని అడ్డు తొలగించుకోవాలనేందుకే ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం, ఆ అంశానికి సంబంధించి ఇక్కడ ఎంతవరకు వాళ్ళు విచారణ జరిపారు అన్నది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఆ 4 గంటల పాటు ఈ క్వార్టర్స్ లో ఏం జరిగింది, నిజంగా మద్యం సేవించిన తర్వాత ప్రభాకర్ రెడ్డి శిరీష పైన అత్యాచార యత్నానికి పాల్పడ్డా, పాల్పడితే ఆమె అత్యాచార యత్నానికే పాల్పడితే ఆమె అంతగా ఎందుకు ఈ క్వార్టర్స్ లోనే కేకలు వేయగలిగింది, ఆ క్వార్టర్స్ లో కేకలు వినలేక ప్రభాకర్ రెడ్డి ఆ ముగ్గురిని కూడా ఇక్కడి నుంచి పంపివేయడానికి గల కారణాలేంటి, ఒక్క చిన్న అత్యాచార యత్నానికే ఆయన భయపడి ఆత్మహత్య చేసుకున్న శిరీష విషయం తెలిసి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడా అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి 2 రోజుల పాటు విచారణ జరిపారు, అంతకుముందు వాళ్లను అరెస్టు చేసినటువంటి సందర్భంలో కూడా విచారణ జరిపారు, వాళ్ళ నుంచి కొన్ని విషయాలను మాత్రం రాబట్టగలిగారు. మరి కాసేపట్లో రాజీవ్ శ్రవణ్ల కస్టడీకి సంబంధించి కూడా ముగియనున్న సందర్భంలో ఇంత హడావుడిగా వాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి క్వార్టర్స్ లోకి వెళ్లకుండా రోడ్డు పైన మాత్రమే వాళ్లను తిప్పి హైదరాబాద్కు తిరిగి వెళ్లిపోవడానికి గల కారణాలేంటి, దీనివల్ల ఏం సాధించినట్టు, మరి శిరీషది నిజంగా హత్య ఆత్మహత్య అనేటువంటి విషయానికి సంబంధించి మాత్రం స్పష్టత లేదు. పోలీసులు మాత్రం ఆమె ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంది, అది కూడా ఇదే లో జరిగినటువంటి వ్యవహారం ఆధారంగా ఇక్కడ ఆయన ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నానికి పాల్పడడం, రాజీవ్ ఆమె పట్ల తీవ్రంగా అసభ్యంగా ప్రవర్తించడం, ఆమెను తీవ్రంగా కొట్టడం, బూతులు తిట్టడం వల్లే ఆమె మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి విషయాన్ని పోలీసులు ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్తున్నారు. మరి దానికి సంబంధించి కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి, కానీ దానికి సంబంధించినటువంటి అనుమానాలను ఇప్పటి వరకు వాళ్ళు నివృత్తి చేయలేకపోయారు. మరి అత్యాచార యత్నానికి పాల్పడ్డా లేదా అత్యాచారమే చేశాడా ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి శిరీష పైన అంటే కానీ ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా మాత్రమే తాము ఆమె పైన అత్యాచారం జరిగిందా లేదా అనే దానికి స్పష్టత ఇవ్వగలుగుతామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. శిరీష బంధువులు మాత్రం ఆమెది ఖచ్చితంగా హత్యే, రాజీవ్ శ్రవణ్లు కలిసి ఆమెను హత్య చేసి ఆ తర్వాత స్టూడియోకు తీసుకువెళ్లి ఒక ఆత్మహత్యగా చిత్రీకరించారనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఆ రోజు ఆమె భర్త శిరీష భర్త ఫిర్యాదు చేసినప్పటికీ ఆ ఫిర్యాదును కూడా ఎస్ఐ అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఆయన చేతిరాతతోనే రాసుకొని వీళ్ళ నుంచి సంతకాలు తీసుకోకుండా హడావుడిగా పోస్ట్ మార్టం నిర్వహించే పైన ఒత్తిడి చేసి ఆ డెడ్ బాడీని శిరీష మృతదేహాన్ని వాళ్ళు తొందరగా తీసుకుపోయే విధంగా ఒత్తిడి చేశారనేటువంటి ఆరోపణలు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నింటి కూడా పోలీసులు ఏం సమాధానం చెప్తారు, అలాగే ఈ 2 రోజుల పాటు వాళ్లను విచారించినటువంటి సందర్భంలో ఏ అంశాలు వాళ్ళు సమాధానాలు సేకరించారు అనే దానికి సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం తేజస్వినిని వాళ్ళ మధ్య నుంచి తప్పించేందుకే ఇక్కడికి ఈ క్వార్టర్స్ కి వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారా, అర్ధరాత్రి ఆ ఎస్ఐతో వీళ్ళు చేసినటువంటి సెటిల్మెంట్ ఏంటి, ఒక ఎస్ఐతో తీసుకొని సెటిల్మెంట్ కు పాల్పడినటువంటి వైనం నిజమేనా, ఇవన్నీ కూడా అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మరి వాళ్ళ కాసేపట్లో రాజీవ్ శ్రవణ్లను కస్టడీకి అయిపోయింది కాబట్టి వాళ్ళను కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టుకి ఇచ్చేటువంటి నివేదికలో ఏ అంశాలు పేర్కొంటారన్నది మనం చూడాలి. రోజా.